కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉద్యోగే కామాంధుడయ్యాడు. కూతురు వయస్సున్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గురిఖ్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్ పాషా సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు మృగాడిని కటకటాల్లోకి పంపించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన జిల్లా విద్యాశాఖ అటెండర్తో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కుర్క్యాల గ్రామంలో నిన్న వెలుగులోకి వచ్చినటువంటి ఒక సంఘటన చాలా నిజంగా విద్యార్థులను తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కుర్క్యాల ఇటు ఏదైతే జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉందో పాఠశాల లోపల ఉన్నాము. ఇక్కడ పనిచేసేటువంటి అటెండర్ గా పనిచేసేటువంటి యాకూబ్ అనేటువంటి వ్యక్తి ఇటు బాలికల పట్ల ఇటు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటుగా సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియో రికార్డింగ్ చేశాడు. అదేవిధంగా అమ్మాయిల ఫోటోలు ఏఐ ద్వారా మార్పింగ్ చేసి అమ్మాయిలను బెదిరించాడు అని చెప్పి అయితే ఇటు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం లోపల దీనిపైన విచారణ కూడా చేయడం కూడా జరిగింది. ఇది అంతా సంఘటన కూడా ఒక వారం రోజుల క్రితము వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థులు ఇటు పాఠశాల హెడ్ మాస్టరుకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంఘటన బయటకు రాకుండా చూడండి, ఒకవేళ బయటకు వస్తే నేను చనిపోతానని చెప్పి హెడ్ మాస్టర్ విద్యార్థులను బెదిరించినటువంటి నేపథ్యం లోపల కూడా ఇటు పిల్లలందరూ కూడా ఏం చేయాలో కూడా పాల్పోని పరిస్థితి. అయితే ఒక వారం రోజుల క్రితము కలెక్టర్ ఇక్కడ ఇదే గంగాధర మండలం లోపల పర్యటించేటువంటి సమయం లోపల ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గంగాధర ఎంపీడీఓ కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ కు చెప్పిన తర్వాత ఇక్కడ కలెక్టర్ ఒక కమిటీ వేసి అసలు స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి చెప్పడంతో అయితే చాలా విషయాలు కూడా విద్యార్థులను ప్రశ్నించేటప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాల అదేవిధంగా హై స్కూల్ రెండు కూడా ఉండడం జరుగుతుంది. ఏదైతే ఈ జెడ్పీహెచ్ పాఠశాల లోపల చదివేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలనే యాకూబ్ అనేటువంటి వ్యక్తి టార్గెట్ కూడా చేయడం జరిగింది. వారితో మొదటి నుంచి కూడా ఇక్కడ జైన్ అయి దాదాపుగా అతడు కారుణ్య నియామకం ద్వారా ఇక్కడ జైన్ అవ్వడం జరిగింది. యాకూబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే కుర్క్యాల గ్రామం లోపలనే ఒక ఇంట్లో కిరాయి వండుకుంటూ ఇటు విద్యార్థులకు కూడా చాలా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే మెయిన్ గా ఈ చిన్న పిల్లలు ఎవరైతే విద్యార్థినులు ఉంటారో వారిని టార్గెట్ కూడా చేయడం జరిగింది. వారిని టార్గెట్ చేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడము, తర్వాత బాత్రూమ్ లోపల కెమెరాలు పెట్టి ఆ గోడ వైపు అటు దిక్కు పెద్ద పాము కనబడ్డది, ఎవరు కూడా అటు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గమనించగా చాలా బాత్రూంలోకి వెళ్ళడము, తర్వాత జరిగేటువంటి సమయం లోపల అయితే ఒకరోజు విద్యార్థులు బాత్రూమ్ వెళ్ళేటువంటి సమయం లోపల అక్కడ ఒక బ్లింక్ గా వస్తున్నటువంటి పరికరం ఉండడంతో ఈ పరికరం ఏంది అని చెప్పి చూసేసరికి వచ్చి అది సీక్రెట్ కెమెరాగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ సీక్రెట్ కెమెరా ఉన్నది, తమ వీడియోలు కూడా ఇటు చిత్రీకరిస్తున్నారు. అదేవిధంగా తమ ఫోటోలు దించి వాటిని ఏఐ ద్వారా మార్పింగ్ చేస్తూ కూడా తమకు చూపెట్టి తమతో ఇటు అసభ్యకరంగా ప్రవర్తించడము, తర్వాత లైంగికంగా వేధించడంతో అయితే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ విషయం పాఠశాల హెడ్ మాస్టర్ కు తెలిసినా కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పి ఆ హెడ్ మాస్టర్ తెలపడంతో ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. తమను యాకూబ్ అనేటువంటి వ్యక్తి గత 3 సంవత్సరాలు అతడు ఇక్కడ జైన్ అయిన కాంచెలి కూడా తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. ఎప్పుడు కూడా లైంగికంగా వేధింపులు చేసేటువంటి వాడు, తమతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం అంతా కూడా బయటకు రావడంతో ఇటు యాకూబ్ను గంగాధర పోలీసులు నిన్ననే అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున కూడా ఈ విషయం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా బయటకు రావడంతో నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయం పైన స్పందించడం జరిగింది. అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఈ విషయాన్ని స్పందించారు. ఎట్టి పరిస్థితిలో కూడా యాకూబ్ ను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక పాఠశాల లోపల చదువు నేర్చుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థుల పట్ల ఇలా లైంగికంగా వేధించడము, అసభ్యకరంగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదు. వీరిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయానికి ఈ సంఘటనకు మొత్తం కూడా కారణము అయినటువంటి హెడ్ మాస్టర్ ను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పటికే నిన్న బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా వీరిపైన యాక్షన్ తీసుకోవాలి. నిందితుడు ఎవరైతే యాకూబ్ ఉన్నారో యాకూబ్ ను కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే ఈ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కుర్క్యాల.